జనగామ జిల్లా పాలకుర్తి కేజీబీవీలో డ్యూయల్ డెస్క్లను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందజేశారు. మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ ను స్థాపించి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తున్న వ్యవస్థాపకుడు గంటా రవీందర్ ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి విద్యార్థులకు అండగా ఉంటానని యశస్విని రెడ్డి భరోసా ఇచ్చారు. చూస్తుంటే అనిపిస్తుంది, అరే కూర్చోనికి వసతులు కూడా సరిగ్గా లేవు, ఆ వాష్రూమ్స్ సరిగ్గా లేవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎనఫ్ స్టాఫ్ లేరు. మరి వీళ్ళంతా కూడా ఎట్లా అంటే వేరే మన పిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాము, బాగానే ఉంది. మరి వీళ్ళకి ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు. మరి బాగాలేనప్పుడు కొన్ని వసతులన్నా ఉండాలి కదా, ఉంటేనే కదా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. అది కూడా ఉంటుంది అని అనిపించింది. మరి అందరు కూడా ముందుకు వచ్చి దీనికి తప్పకుండా చేయాలి. అన్న, నా వంతు ప్రయత్నం నేను చేస్తా, మీరు ఎట్లాగో చేస్తారు, మీకు నేను చెప్పనవసరం లేదు. మరి మొన్న వచ్చిన STF ఫండ్లో కూడా స్కూల్స్ కోసమే 1,50,00,000 ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ స్కూల్కి పెట్టలేదు, మన స్కూల్కి. నెక్స్ట్ టైం తప్పకుండా ఈ స్కూల్కి కూడా మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో చూసి అందులో ఏదో ఒకటి తప్పకుండా చేస్తా అని మీ అందరికీ నేను మాటిస్తున్నా. ఈ దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరు? సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే కారణంగా ఇవాళ మీరంతా వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ కారణంగానే వచ్చింది. వాళ్ళ ఆలోచనతోటే మహాత్మా జ్యోతిబా పూలే లోంచే మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ అని పుట్టింది. అది ఈ పేద బిడ్డల కోసం ఇక్కడికి మహాత్మా జ్యోతిరావు పూలే తన వారసుడిగా గంటా రవీందర్ని పంపించి మీ అందరికి సహాయం చేయిస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆడబిడ్డలు బాగా చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలంటే అంబేద్కర్ ఏం చెప్పిండు? ఫస్ట్ ఆడబిడ్డలు చదువుకోవాలని చెప్పిండు. ఆడవాళ్ళకి చదువు అవసరం అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే అప్పట్లో మూఢనమ్మకాల దిశగా పోతా ఉంటుండే. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలని వాళ్ళకు జ్ఞానం లేక ఆగమైపోతారని చెప్పి ఇల్లు బాగుపడాలంటే ఆడబిడ్డ చదువుకోవాలని చెప్పిండు అంబేద్కర్.